ఓం శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖాం వందే వాల్మీకి కోకిలం. కవిత్వం అనేటువంటి శాఖపై రామనామం అనే మధురాక్షరము పలుకుతున్నటువంటి కవికోకిలైనటువంటి వాల్మీకి మునికి నమస్కారము. రామాయణ గొప్పతనం ఈ శ్లోకం తెలియజేస్తోంది. యావత్స్థాన్యంతి గిరయః సరితశ్చ మహీతలే తావత్ రామాయణ కథ లోకేషు ప్రచరిష్యతి. ఈ శ్లోకం అర్థం ఏమిటంటే, భూలోకంలో ఎలాగైతే మేరుపర్వతములు నదులు స్థిరముగా ఉంటాయో అంతవరకు రామాయణ కథ ఉంటుందని అర్థం. భూత భవిష్యత్ వర్తమాన తరాలని కూడా సంస్కరించి యోగ్యమైన ధర్మనిష్ట కలుగజేసి ధర్మబద్ధమైన జీవనాన్ని గూర్చి నడిపించే మార్గం రామాయణం. రామాయణం అనగా రాముడు నడిచిన మార్గం అని అర్థం. ఈరోజు మనం అధ్యాత్మ రామాయణంలో మొదటి శ్లోకం తెలుసుకుంటున్నాం. తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబరం నారదం పరిపప్రచ్ఛ వాల్మీకిర్ముని పుంగవం. నారద మహర్షి రామాయణ ఇక్ష్వాక వంశ తిలకుడైన శ్రీరామచరితమై స్వాధ్యాయవ్రతమనే తపస్సంపన్నుడు వాగ్నిష్ఠ కలవాడు అయినటువంటి వాల్మీకి మునిని ఇలా అడగడం ప్రారంభించాడు. రామాయణ శ్రవణం చేయటం వలన గాని పారాయణం చేయటం వలన గాని కలిగేటువంటి ఫలితాన్ని ఈ శ్లోకం తెలియజేస్తోంది. ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సంమితం యః పఠేత్ రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే. ఈ శ్లోక తాత్పర్యం రామకథా శ్రవణం ద్వారా సకల పాప నివృత్తి పొందుతారని వేద ప్రమాణమైనటువంటి విషయాన్ని రామాయణం తెలియజేస్తుంది.